చేసాడు. మనకు కావాల్సిన విమానాలు విదేశాల్లో తయారు చేసాడు, మనకు కావాల్సిన నౌకలు విదేశాలు తయారు చేసాడు, మనకు కావాల్సిన ఆయుధాలు విదేశాలు తయారు చేసాడు. ఇప్పుడు అవన్నీ ఇండియాలోనే తయారు చేస్తున్నాం. ఎవడైతే విదేశాలు అమ్ముతానంటున్నాడో ఇక్కడికే రా, మా వాడితో టైప్ పెట్టుకో, మా వాడికి కూడా నేర్పు. టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ ఇది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. దీంతో ఏమైంది, మనం ఇక్కడి నుంచి లక్షల కోట్లు విదేశాలకు పంపించే డబ్బులు ఇక్కడే రొటేట్ అవుతున్నాయి. దానివల్ల మనం ఇవాళ 50 లక్షల కోట్ల బడ్జెట్ కి చేరాం. $5 ట్రిలియన్ ఎకానమీకి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు 4.5 దగ్గర ఉన్నాం. $5 ట్రిలియన్ ఎకానమీ. ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం, 3rd ప్లేస్ కి వెళ్తున్నాం. ఈ మార్పు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మా నాన్న నా చిన్నప్పుడు లెక్క చూసుకుంటే, నేనేదో తెలిసినటువంటి 4th క్లాస్ లెక్కల నుంచి చూస్తే అప్పుడు $350 ఆయన జీతం. నేను డిగ్రీ వచ్చేటప్పటికి ఆయన జీతం $1200. అంటే చూడండి, నా 3rd క్లాస్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ. అదే ఇవాళ నేను నా పెరుగుదలలో నా పిల్లలు చూస్తున్న సంపాదన ఎట్లుంది, ఎంత మార్పు ఉంది అంటే అస్తమ శశాంకం తేడా. ఎందుకంటే దశాబ్దాలలో వచ్చినటువంటి మార్పు అనే కంటే కూడా స్పీడ్ ని అబ్జార్బ్ చేసుకోవడం, ప్రజలకి చేరువ చేయడం. రెండవది నాన్ కరప్టెడ్ గవర్నమెంట్. సెంట్రల్ లో కరప్షన్ అనే పదానికి అర్థం లేదు ప్రతిదీ కూడా. ఇంకొకటి, ఇంతవరకు కూడా పోలరైజ్డ్ కాకుండా డివైడెడ్ ఎకానమీ నడిచింది. అంటే మనకి స్థానికము, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వీటన్నిటిలో కూడా కేంద్రం ఇచ్చే డబ్బులు రాష్ట్రాలకి నిధులుగా చేరితే ఆ డబ్బులు ప్రజలకి చేరాల. రాజీవ్ గాంధీనే చెప్పాడు, $100 మేము ఎక్కడి నుంచి పంపిస్తే కార్పొరేషన్ లో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాడు $10 అవుతుంది అని. అంటే $90 మధ్య దళారీ తినేస్తున్నాడు. ఈ దళారీలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ప్లస్ మధ్యలో బ్రోకర్లు ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా రైతు అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయి. మొట్టమొదట తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ జీరో బడ్జెట్ అకౌంట్స్. ఎప్పుడైతే ప్రజలందరికి వచ్చిందో, ప్రభుత్వం ఎంత సింపుల్ గా సంక్షేమం వేయగలుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.